గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మన ఇన్స్టిట్యూట్లో బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ గ్రేడ్ బి కానీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ ఇన్ఫినిటీ, ఈ కోర్సెస్ క్లాసులు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవాలంటే మీకు 1 డే ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం. సో జాయిన్ అవ్వాలని ఉద్దేశం ఉంటే, క్లాసులు ఎలా జరుగుతాయని తెలుసుకోవాలనుకుంటే ఇది భారతి మేడం నెంబర్. వీలైతే ఒక్కసారి భారతి మేడం నెంబర్కి చేసి యాక్సెస్ అనేది తీసుకోండి. లెట్స్ చెక్అవుట్ అవర్ కోర్సెస్ అండ్ మీకు కన్విన్స్ అయితే చక్కగా మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, అంతా ట్రాన్స్పరెంట్గా పెడుతున్నాం, మీకు ఎలా ఉంటుందో అంతా తెలుస్తుంది. సో 1 డే ఫ్రీ ట్రయల్ యాక్సెస్ పొందండి, తర్వాత జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకసారి మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ గురించి తెలుసుకుందాం, ఒకసారి వినండి. సో దీస్ ఆర్ అవర్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్ అమ్మా. సో ఓన్లీ రికార్డెడ్ అండ్ సింగిల్ పేమెంట్ చేయగలిగితే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ మీకు 10,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో ఆర్బీఐ గ్రేడ్ బి కానీ, నాబార్డ్ కానీ, సెబీ గ్రేడ్ ఏ కానీ ఇవన్నీ కవర్ అయిపోతాయండి. దాంతోపాటు ఐబీపీఎస్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 7,000 రూపీస్, బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 2,500, క్వాంట్ ఇన్ఫినిటీ 2,000, బ్యాంకింగ్ అవేర్నెస్ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు 1,000, కరెంట్ అఫైర్స్ నేను హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నాకు లైవ్ యాక్సెస్ కూడా కావాలి, సింగిల్ పేమెంట్ చేయగలను అంటే 13,000 అవుతుంది బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. సో ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. బ్యాంక్ ఎస్ఎస్ ఇన్ఫినిటీ 9,000 అవుతుంది, బ్యాంక్ ఇన్ఫినిటీ 7,000, బ్యాంక్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 3,000 సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు, మీ అందరికీ తెలుసు. క్వాంట్ ఇన్ఫినిటీ 2,500. మనకి క్వాంట్కి, అర్థమెటిక్కి, ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేసినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారండి, దీపక్ సార్ కానీ, రోహిత్ సార్ కానీ. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. సో బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 15,000, బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 10,000, బ్యాంక్ ఇన్ఫినిటీ 8,000కే మీకు రావడం అనేది జరుగుతుంది ఇన్స్టాల్మెంట్స్ మీకు కట్టుకోవాలంటే. సో మీరు పేమెంట్ కోసం చక్కగా మేడంకి అడ్మిషన్ కోసం ప్రత్యూష మేడంకి మీరు చక్కగా చేయొచ్చు. ట్రయల్ యాక్సెస్ కావాలంటే భారతి మేడం చేయండి, ముందు స్లైడ్లో చూపించాను కదా. సో నెంబర్కి ఫోన్ చేసి భారతి మేడంతో మాట్లాడి చక్కగా ట్రయల్ యాక్సెస్ పొందండి. మీరు కన్విన్స్ అయ్యాక హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా? మరి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. చూడండి అమ్మా. సో మొదటిది చూడండి అమ్మా, మదర్స్ డే గురించి చెప్పడం అనేది జరుగుతుంది. మదర్స్ డే సెకండ్ సండే ఆఫ్ మేలో 2వ ఆదివారం ఏదైతే ఉంటుందో దానిలో సెలబ్రేట్ చేసుకోవడం, ఆ రోజున మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మాతృ దినోత్సవం అంటాం కదా తెలుగులో. సో మదర్స్ డే ఈజ్ ఎ టైమ్ ఆనర్డ్ ట్రెడిషన్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ఉమెన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే మనల్ని పెంచి పెద్ద చేశారో, దాంతోపాటు మన తాలూకా టీయర్స్, మన తాలూకా కన్నీళ్ళు ఎవరైతే తుడిచారో, దాంతోపాటు మనల్ని ఎవరైతే ప్యాంపర్ చేసి మనల్ని లాలించి లేకపోతే మనల్ని పెంచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తుగా మదర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు మదర్గా అంటే మదర్డ్ అంటామండి. సో తల్లిగానే కాదు, మనం కన్నవాళ్ళే కాదు, మనల్ని పెంచిన వాళ్ళు, పెద్ద చేసిన వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ దో యువర్ ఆర్ఫెన్, మీరు ఆర్ఫెన్ అయినప్పటికీ, అనాథ అయినప్పటికీ ఎవరో ఒకరు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి గుర్తుగా మదర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆన్ ద సెకండ్ సండే ఆఫ్ మేలో ప్రతి 2వ ఆదివారం ఏదైతే ఉంటుందో దోస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆనర్ చేయడానికి మనం మదర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. మదర్స్ డే ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆనరింగ్ ద మదర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ మదర్హుడ్, మెటర్నల్ బాండ్స్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్స్ ఇన్ సొసైటీ. సమాజం మీద తల్లుల యొక్క ప్రభావం ఎంత ఉంది, వాళ్ళ తాలూకా పాత్ర ఎంత ఉంది, దాంతోపాటు తల్లి ఒక్కటే కాదండి, మదర్ ఒక్కరే కాదు, మదర్హుడ్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. మదర్స్ డే వాజ్ ఫౌండెడ్ బై అన్నా జర్విస్ హూ హ్యాడ్ గివెన్ ద ఐడియా ఆఫ్ సెలబ్రేటింగ్ మదర్స్ డే ఇన్ ఆనర్ ఆఫ్ మదర్స్ అండ్ మదర్హుడ్ ఇన్ 1907. 1907లో మనకి యాక్టివిస్ట్ అయినటువంటి, సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి అన్నా జర్విస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మొదటిసారి మదర్స్ డే అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం అనేది జరిగింది. నేషనల్లీ దిస్ డే వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ 1914. 1914లో మదర్స్ డేని నేషనల్ వైడ్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో మేలో 2వ ఆదివారం నాడు మనం మదర్స్ డే ఏదైతే ఉంటుందో మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ డొనేట్స్ ₹1.5 crore ఫ్రమ్ ఎంపీఎల్ఏడి ఫండ్ ఫర్ హరిద్వార్ మెడికల్ సప్లై. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ ఎవరైతే ఉన్నారో ఆయన 1,50,00,000 1.5 crore ఏదైతే ఉంటుందో ఫ్రమ్ హిజ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి డొనేట్ చేయడం అనేది జరిగిందమ్మా.
దేనికోసం డొనేట్ చేశారు? ఫర్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇన్ హిస్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ హరిద్వార్ టు ఫైట్ ద సెకండ్ వేవ్ ఆఫ్ ద కోవిడ్-19 పాండమిక్. సో కోవిడ్-19 పాండమిక్ వల్ల మొత్తం ప్రపంచం అంతా ముఖ్యంగా మన భారతదేశం యుద్ధం చేయడం అనేది జరుగుతుంది కదా, చాలా ఇబ్బందులుగా ఉండడం అనేది జరుగుతుంది కదా, ఆక్సిజన్ షార్టేజ్ ఉంది, సరైనటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ప్రజలు పిట్టల రాలిపోవడం అనేది జరుగుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి తన తాలూకు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి హరిద్వార్ ఏదైతే ఉంటుందో హరిద్వార్లో మెడికల్ ఎక్విప్మెంట్ కోసం ఈయన ఈ ఫండ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ద ఫండ్స్ విల్ బి యూటిలైజ్డ్ అట్ 4 డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్స్ ఎట్ హరిద్వార్ ఇంక్లూడింగ్ బాబా బర్ఫానీ అండ్ బేస్ హాస్పిటల్, మెలా హాస్పిటల్ అండ్ దాంతోపాటు సివిల్ హాస్పిటల్ రూర్కే ఏదైతే ఉంటుందో ఇక్కడ దాన్ని వాడడం అనేది 4 హాస్పిటల్స్ 4 కోవిడ్ హెల్త్ సెంటర్స్లో ఈ తాలూకా ఫండ్స్ అనేవి వాడడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? MPLAD గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద కీవర్డ్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ కోసం ఈ తాలూకా ఫండ్స్ నుండి స్పెషల్గా ఇది చేయడం అనేది జరుగుతుంది, స్పెషల్గా ఈ ఫండ్ నుంచి కేటాయించడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్, PIB reported no such approval has been given by the government of India భారత్ బయోటిక్స్ వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ అబౌట్ 12 years. రీసెంట్గా ఒక ఇది రావడం అనేది జరిగింది న్యూస్. ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని 12 సంవత్సరాల పైబడినటువంటి పిల్లలకి వేయించాలని చెప్పిందని చెప్పారు. బట్ కోవిడ్-19 కేసెస్ అది తప్పు అని చెప్పి PIB చెప్పిందండి, అది ఒక రూమర్ అని చెప్పడం అనేది జరిగింది. కోవిడ్-19 కేసెస్ హ్యావ్ బిన్ క్లాకింగ్ ఓవర్ 4 lakh కేసెస్ ఆన్ ఎ డైలీ బేస్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుంది, రోజుకి 4 లక్షల పైగా కోవిడ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. దేర్ ఈజ్ ఆల్సో ఏ ఫియర్ ఆఫ్ కరోనా వైరస్ థర్డ్ వేవ్ విచ్ ఎక్స్పర్ట్స్ సేస్ వుడ్ ఇంపాక్ట్ చిల్డ్రన్ ద మ్యాక్సిమం. సో సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ కూడా రావడం అనేది జరుగుతుంది. సెకండ్ వేవ్కి తట్టుకోలేకపోతున్నాను, థర్డ్ వేవ్ వస్తే ఎంత క్రైసిస్ అనేది ఏర్పడుతుంది, హెల్త్ క్రైసిస్ అనేది ఏర్పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. సో థర్డ్ వేవ్ ఏదైతే వస్తుందో థర్డ్ వేవ్ అప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేటటువంటిది చిన్నపిల్లలు అని చెప్పడం అనేది జరిగింది. ద రీజన్ అజ్యూమ్స్ సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ దట్ most of those above 18 years would be covered in the vaccination drive before the beginning of the likely third wave. సో ఏం చెప్పారు అంటే థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అవ్వక ముందే 18 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది అర్జెంటుగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పి ప్రభుత్వం అనుకోవడం అనేది జరుగుతుంది. మీన్వైల్ మెసేజ్ హ్యాస్ బీన్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా సైట్స్ క్లైమింగ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ భారత్ బయోటిక్స్ కోవాక్సిన్ ఫర్ చిల్డ్రన్ అబౌట్ 12 years. 12 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దాటినటువంటి ప్రతి పిల్లలకి కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవాక్సిన్ అనేది అందించాలని చెప్పి గవర్నమెంట్ అంటున్నట్టు చాలా రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్క్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో. దిస్ మెసేజ్ హ్యాస్ బీన్ షేర్డ్ బై పీపుల్ అండ్ హ్యాస్ బాట్ sort of relief for parents. However, the government has made official statement on this rumor. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇది కేవలం రూమర్ మాత్రమే, వదంతులు మాత్రమే. సో అలాంటి డెసిషన్ గవర్నమెంట్ అనేది తీసుకోలేదు అని చెప్పి మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉంటుందో అది రిపోర్ట్ చేయడం అనేది జరిగిందమ్మ. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో DCGI gives emergency nod to anti-COVID oral drug developed by DRDO. సో DRDO ఏదైతే ఉంటుందో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేసినటువంటి ఒక కోవిడ్ డ్రగ్కి ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చిన వాళ్ళు ఎవరు, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అనేది ఎమర్జెన్సీ అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ద ఓరల్ డ్రగ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, ఏ ల్యాబ్ ఆఫ్ DRDO ఇన్ కొలాబరేషన్ విత్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కలిసి న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఆఫ్ DRDO, దిస్ ఇస్ ఎ ల్యాబ్ ఆఫ్ DRDO, వాళ్ళు ఒక ఓరల్ డ్రగ్ నోట్లో వేసుకునేటటువంటి ఆ డ్రగ్ ఏదైతే ఉంటుందో డ్రగ్ని డెవలప్ చేయడం అనేది జరిగిందమ్మా. సో దానికి మన తాలూకా DCGI డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. Phase 3 క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ హ్యావ్ షోన్ దట్ దిస్ మాలిక్యూల్ హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ రికవరీ ఆఫ్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ అండ్ రెడ్యూసెస్ సప్లిమెంటల్ ఆక్సిజన్ డిపెండెన్స్. Phase 3 క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ తాలూకా డ్రగ్ యొక్క క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ అవి ఏం చెప్పాయంటే దాని ద్వారా దిస్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుంది డ్రగ్ ఏదైతే ఉంటుందో హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ రికవరీ ఆఫ్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్, హాస్పిటలైజ్ అయినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్గా రికవర్ అవ్వడం అనేది జరుగుతుందంట. అండ్ రెడ్యూసెస్ సప్లిమెంటల్ ఆక్సిజన్ డిపెండెన్స్, ఎక్స్ట్రా ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సినటువంటి భారం ఏదైతే ఉంటుందో అది తగ్గించడం అనేది జరుగుతుందంట. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఇన్ కొలాబరేషన్ విత్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ డెవలప్డ్ అన్ యాంటీ కోవిడ్-19 థెరపటిక్ అప్లికేషన్ ఆఫ్ ద డ్రగ్ టు డియాక్సీ డీగ్లూకోజ్ 2DG అనేటటువంటి డ్రగ్ అనేది రీసెంట్గా మనం చాలాసార్లు నేర్చుకున్నాం
చెప్పుకున్నాం మన హిందూ అనాలిసిస్లో కూడా నేను చెప్పాను. డిఆర్డిఓ ఏదైతే ఉంటుందో డిఆర్డిఓ మనకి 2DG అనేటటువంటి ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది కదా. ఆ డెవలప్ చేసినటువంటి డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ అండ్ దాంతోపాటు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్. The third phase of the clinical trial results have shown that this molecule helps in faster recovery of the hospitalized patients and reduce supplemental oxygen dependence. సో ఈ థర్డ్ క్లినిక్ ఫేజ్ ఏదైతే క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఏం చెప్తున్నాయి? హాస్పిటలైజ్డ్ పేషెంట్స్కి నిజంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి, సప్లిమెంటల్ ఆక్సిజన్ డిపెండెన్స్ని తగ్గిస్తుందని చెప్పడం అనేది జరిగింది. హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ ట్రీటెడ్ విత్ 2DG షోడ్ RT-PCR నెగటివ్ కన్వర్షన్ ఇన్ పేషెంట్స్ ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా వైరస్. సో మన తాలూకా కరోనా వైరస్ పేషెంట్స్కి ఎవరైతే ఈ డ్రగ్ ఇవ్వడం అనేది జరిగిందో 2DG, దట్ ఈస్ 2-deoxy-D-గ్లూకోజ్ ఇవ్వడం అనేది జరిగిందో వాళ్ళకి RT-PCRలో నెగిటివ్ అనేది త్వరగా రావడం అనేది జరుగుతుందంట. అంటే COVID-19 త్వరగా వాళ్ళకి తగ్గడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, అస్సాం హిమాంతా బిస్వా శర్మ టు బి స్వార్న్ ఇన్ యాజ్ సీఎం. చీఫ్ మినిస్టర్గా హిమాంతా బిస్వా శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది చేయడం అనేది జరిగిందమ్మా. మన అస్సాం చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. చూడండి, అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి హిమాంత్ బిస్వా శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాంగా ఈ ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నారు. ఏ డే ఆఫ్టర్ హీ వాజ్ ఎలక్టెడ్ యునానిమస్లీ యాజ్ ద లీడర్ ఆఫ్ బీజేపీస్ లెజిస్లేటివ్ పార్టీ ఇన్ ద స్టేట్. మన బీజేపీ యొక్క లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, బీజేపీ యొక్క యూనికామరల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది అస్సాం, మీ అందరికీ తెలిసిందే కదా. ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది. బీజేపీ పార్టీ తమ లీడర్గా ఆయన ఎన్నుకున్నందుకు మన హిమంతా బిస్వా ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శర్మ, హూ వాజ్ అడ్మినిస్టర్డ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ బై అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి ఇన్ గౌహతి, ఈజ్ ద 15th చీఫ్ మినిస్టర్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈయన మన తాలూకా అస్సాం యొక్క 15th చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారు, 15వ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని చెప్పడం అనేది జరిగింది. ద బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ గౌహతి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సెంట్రల్ అబ్జర్వర్స్ నరేంద్ర సింగ్ తోమర్ అండ్ అరుణ్ సింగ్. సో బీజేపీ పార్టీ అనేది కలిసి మన తాలూకా హిమంత బిస్వా ఎవరైతే ఉన్నారో ఆయన్ని లీడర్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అస్సాం యొక్క న్యూ చీఫ్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి, హిమంత బిస్వా. నాకు ఇప్పుడు కామెంట్ బాక్స్లో బెంగాల్ యొక్క న్యూ చీఫ్ మినిస్టర్ ఎవరు, దాంతోపాటు మనకి కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ కొత్తగా అవ్వబోతున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరు, దాంతోపాటు తమిళనాడులో చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వబోతున్నారో, దాంతోపాటు పుదుచ్చేరిలో కూడా చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వబోతున్నారో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, NHIDCL గివ్స్ 4 క్రిటికల్ కేర్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ టు లడఖ్కి మన తాలూకా NHIDCL ఏదైతే ఉంటుందో, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో, 4 క్రిటికల్ కేర్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగిందంట. సో యూనియన్ టెరిటరీ ఆఫ్ లడఖ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ అడ్మినిస్ట్రేషన్కి 4 క్రిటికల్ కేర్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ అనేవి ఎవరిచ్చారు? నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగిందని చెప్తున్నారు. లడాక్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నమ్గ్యాల్ ఫ్లాగ్డ్ ఆఫ్ ద అంబులెన్సెస్ ఫర్ పబ్లిక్ సర్వీస్. సో ఈయన అంబులెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంబులెన్సెస్కి జెండా ఊపి వాటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ యూటీ అడ్మినిస్ట్రేషన్ పవన్ కోట్వాల్ ఇనాగరేటెడ్ లే CMO డోర్జే మోత్తుప్ received the vehicles in the presence of Leh Hill Council CEC తాషి గ్యాల్టన్ అండ్ MP జమ్యాంగ్ అండ్ లే DC శ్రీకాంత్ సుసే ఎవరైతే ఉన్నారో ఈయన. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, మనకేం చెప్పారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ యూటీ అడ్మినిస్ట్రేషన్ పవర్ కోత్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. ఇనాగరేట్ చేసిన తర్వాత లే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆఫీస్లో డాక్టర్ డోర్జే మోతుప్ ఎవరైతే ఉన్నారో ఆయన హీ రిసీవ్డ్ ద వెహికల్స్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరిగిందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, అంటే వీళ్ళ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోకర్లేదు కానీ ఎవరిచ్చారు ఏమిచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మన తాలూకా ఎవరికి ఇచ్చారు? మన తాలూకా లడాక్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో కేంద్రపాలిత ప్రాంతానికి ఎవరిచ్చారు? నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమిచ్చింది? క్రిటికల్ కేర్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరిపోతుంది. రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, సో టేలర్ స్విఫ్ట్ బ్యాగ్స్ గ్లోబల్ ఐకాన్ ఆనర్ ఎట్ 2021 బ్రిట్ అవార్డ్స్. సో రీసెంట్గా 2021 బ్రిట్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో బ్రిట్ అవార్డ్స్ అనేవి జరగబోతున్నాయని మీ అందరికీ తెలిసిందే. సో త్వరలో జరగబోతున్నాయి. దానిలో సింగర్ సాంగ్ రైటర్ టేలర్ స్విఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఈ గ్లోబల్ ఐకాన్ ఆనర్ అనేటటువంటి అవార్డు ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. వేర్ షీ విల్ రిసీవ్ ద గ్లోబల్ ఐకాన్
ఐకాన్ అవార్డ్ అట్ దిస్ ఇయర్స్ సెరమనీ. మన తాలూకా టైలర్ స్విఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి గ్లోబల్ ఐకాన్ అవార్డ్ అనేది రాబోతుంది. ఎప్పుడంటే బ్రిట్ అవార్డ్స్ ఆఫ్ 2021 ఏవైతే ఉంటాయి దానిలో. According to Billboard, the American singer will become the first female artist and the first non-English artist to receive the honor with the British characterized as their highest accolade. సో బ్రిట్ అవార్డ్స్ అనే మీ అందరికీ తెలుసు, మనకి ఇంగ్లీష్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ ఇవేవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ షీఈ్ ఎ నాన్ ఇంగ్లీష్ ఆర్టిస్ట్ అండి. షీఈ్ నాట్ ఫ్రమ్ బ్రిటన్కి సంబంధించినటువంటి ఆర్టిస్ట్ కాదు. సో అమెరికన్ సింగర్ అయినటువంటి మన తాలూకా టైలర్ స్విఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి 2021 బ్రిట్ అవార్డ్స్లో గ్లోబల్ ఐకాన్ ఆనర్ అనేది రావడం అనేది జరిగింది. అండ్ షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అంట. The only previous recipients are Elton John, David Bowie and Robbie Williams. సో ముందు ఎవరు తీసుకోవడం అనేది జరిగింది 2014లో ఎల్టోన్ జాన్ అండ్ 2016లో డేవిడ్ బోవీ అండ్ రాబీ విలియమ్స్ 2017. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సింగర్స్ అమ్మ. ఓకేనా, ముందు వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. 2021 గాను మన తాలూకా టైలర్ స్విఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. PM Modi participates India European Council meeting virtually. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో కౌన్సిల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఎ వర్చువల్ మీటింగ్. సో దాని గురించి చెప్పారు చూడండి. ఆన్ May 8, 2021 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇండియా యూరోపియన్ యూనియన్ లీడర్స్ మీటింగ్ వర్చువల్ అయినటువంటి ఇండియా యూరోపియన్ యూనియన్ లీడర్స్ మీటింగ్ ఏదైతే ఉంటుందో దానిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేశారు. ద ప్రైమ్ మినిస్టర్ అటెండెడ్ ద ఈవెంట్ అట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ కౌన్సిల్ మిస్టర్ చార్లెస్ మైఖెల్. సో ప్రైమ్ మినిస్టర్ ఈ తాలూకా ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఈవెంట్ ఎవరి తాలూకా ఆహ్వానం మీదకి ఎన్నికవడం అనేది జరిగింది, మన తాలూకా ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినటువంటి మిస్టర్ చార్లెస్ మైఖెల్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదకి ఇది అవ్వడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ద యూరోపియన్ యూనియన్ హోస్టెడ్ ఎ మీటింగ్ విత్ ఇండియా ఇన్ ద EU27 ఫార్మాట్. యూరోపియన్ 27 ఫార్మాట్లో మొదటిసారి ఇండియాతో కలిపి మీటింగ్ యూరోపియన్ యూనియన్ కండక్ట్ చేయడం ఇదే మొదటిసారమ్మ. సో మొత్తం గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ యూనియన్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 27 మెంబర్స్ ఉంటారు. రీసెంట్గా 28th మెంబర్ బయటకు వెళ్ళిపోయారు. ఎవరండి వాళ్ళు? బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ బయటకు వెళ్ళిపోయిందమ్మా. బ్రెక్సిట్ అంటాం కదా, రైట్. So in the meeting, all the 27 European Union member states as well as the President of the European Union Council and the European Commission participated. So ఈ మీటింగ్లో 27 EU member states ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంబర్ స్టేట్ యొక్క లీడర్స్, దాంతోపాటు ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి చార్లెస్ మైకెల్ ఎవరైతే ఉంటారో ఆయన, అండ్ యూరోపియన్ కమిషన్ పార్టిసిపేటెడ్. ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈస్ టు స్ట్రెంథెన్ ఇండియా EU స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బేస్డ్ ఆన్ షేర్డ్ కమిట్మెంట్ టు డెమోక్రసీ, ఫండమెంటల్ ఫ్రీడమ్స్, రూల్ ఆఫ్ లా అండ్ మల్టీలాటరలిజం. సో రెండు కూడా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దాంతోపాటు ఇండియా కూడా ఒక కామన్ ఐడియాలజీతో ఉండడం అనేది జరిగింది. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, దాంతోపాటు ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక స్వేచ్ఛలు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, రూల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో, ఆల్ ఆఫ్ అస్ వర్ రూల్డ్ బై ఏ కాన్స్టిట్యూషన్, ఏ బుక్ మనల్ని రూల్ చేస్తుంది. దాంతోపాటు మల్టీలాటరలిజం ఏదైతే ఉంటుందో మల్టీలాటరలిజం, రూల్ ఆఫ్ లా వీ చూజ్ రూల్ ఆఫ్ లా లెదర్ దాన్ రూల్ ఆఫ్ వన్ పర్సన్, వన్ ఇండివిజువల్, మొనార్కీ బట్టి కాకుండా రూల్ ఆఫ్ లా అందరం కలిపి చూజ్ చేసుకోవడం అనేది జరిగింది. మల్టీలాటరలిజం అంటే కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. సో ఇవన్నీ షేర్డ్ కమిట్మెంట్స్ మనకు ఉండడం వల్ల, షేర్డ్ ఐడియాలజీస్ ఉండడం వల్ల ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని స్ట్రెంథెన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ తాలూకా మీటింగ్ చేయడం అనేది జరిగింది. బోత్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ వెల్కమ్ ద డిసిషన్ టు రెజ్యూమ్ నెగోషియేషన్స్ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్. సో ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో దే బోత్ వెల్కమ్డ్ దిస్ డెసిషన్. ఏ డెసిషన్ అమ్మా? టు రెజ్యూమ్ నెగోషియేషన్స్ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కలిపి చేసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అంటే తారిఫ్లెస్ ట్రేడ్ అమ్మ. తారిఫ్ అనేది పన్నులు లేకుండా ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్, అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకరి కంట్రీస్లో వేరే కంట్రీస్ బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఏం చేసుకున్నారు, చక్కగా నెగోషియేషన్స్ చేసి ఒక కంప్లీట్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగింది. అది మనకు న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ చూడండి. ఇన్ దట్ మీటింగ్ దే ఎక్స్చేంజ్ వ్యూస్ ఆన్ కీ థెమాటిక్ ఏరియాస్. కీ ఏరియాస్ మీద వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఒకటి ఫారిన్ పాలసీ అండ్ సెక్యూరిటీ మీద, COVID-19 క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, COVID-19 ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ గ్లోబల్ కన్సర్న్, దాని మీద. ట్రేడ్, కనెక్టివిటీ అండ్ టెక్నాలజీ. కనెక్టివిటీ, రెండు కంట్రీస్ మధ్య కనెక్టివిటీ, టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ, ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్, వీటి మీద కూడా ఇది చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా?
సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో ది లాంచ్డ్ అన్ అంబిషియస్ అండ్ కాంప్రహెన్సివ్ కనెక్టివిటీ పార్ట్నర్షిప్ విచ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్ డిజిటల్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అండ్ పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ. సో కాంప్రహెన్సివ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం కూడా ఒకటి సైన్ చేయడం అనేది జరిగింది. ఎనర్జీ మన ఎనర్జీ సెక్టర్, ఆయిల్ కానీ ఇవన్నీ, దాంతోపాటు సోలార్ ఎనర్జీ, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ కూడా పెంచేటటువంటి ఉద్దేశంతో అక్కడ నుంచి మన వరకు, మన దగ్గర నుంచి అక్కడికి వర్క్ కోసం పీపుల్ తిరగాలి, దాంతోపాటు చదువుకోవడానికి పీపుల్ అనే వాళ్ళు ట్రావెల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాంప్రహెన్సివ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు పార్ట్నర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ద షేర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్, ఎకనామిక్, ఫిజికల్, క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ కమిట్మెంట్స్. సో పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో షేర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ ప్రిన్సిపల్స్, సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, ఫిజికల్ మనీ ఏదైతే ఉంటుందో నగదుకు సంబంధించినటువంటిది, క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ కమిట్మెంట్స్. సో ఇంటర్నేషనల్ లాస్ని రెస్పెక్ట్ చేయడం, ముఖ్యంగా మనకి ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ లాస్ అండ్ కమిట్మెంట్స్ని రెస్పెక్ట్ చేయకుండా గ్రో అవుతున్నటువంటి కంట్రీ ఏంటి, చైనా. చైనాకి ఎగనెస్ట్గా, చైనాను కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ కలిపి పోరాడతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందమ్మా. ఇండియా అండ్ ద యూరోపియన్ యూనియన్ ఆల్సో అగ్రీ టు ఎన్హాన్స్ బైలేటరల్ కోఆపరేషన్ ఆన్ డిజిటల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఇవన్నిట్లో ఏవైతే ఉన్నాయో ఈ అన్నింటి విషయాల్లో బైలేటరల్ కోఆపరేషన్, రెండు కంట్రీస్ మధ్య కోఆపరేషన్ అనేది ఎన్హాన్స్ చేసుకోవాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? త్రూ ద ఎర్లీ ఆపరేషనలైజేషన్ ఆఫ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం. సో ఈ తాలూకా ఇన్స్టిట్యూషన్ అయినటువంటి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒకటి సెటప్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ ఫినాన్స్ కాంట్రాక్ట్ ఆఫ్ 150 million euros ఫర్ ద పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ వాజ్ సైన్డ్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో రీసెంట్గా ఒక ఫినాన్స్ కాంట్రాక్ట్ 150 million euros విలువైనటువంటి ఒక ఫినాన్స్ కాంట్రాక్ట్ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం సైన్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరు సైన్ చేశారు? మన ఫినాన్స్ మినిస్ట్రీ అండ్ దాంతోపాటు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ రెండు సైన్ చేసేయండి. సో ఎంత కాంట్రాక్ట్? 150 million euros ఏవైతే ఉన్నాయో 150 million euros ఎందుకోసం? పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్ కోసం. సో యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకుంటే చూడండి అమ్మా, యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెల్జియంలో ఉన్నటువంటి బ్రసెల్స్లో ఉండడం అనేది జరిగింది. ఎప్పుడండి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 1 November 1993లో మాస్ట్రిచ్ ఇన్ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి మాస్ట్రిచ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూరోపియన్ యూనియన్లో ప్రజెంట్ ఉన్నటువంటి మెంబర్ నేషన్స్ ఏంటండి? 27. రీసెంట్గా ఎగ్జిట్ అయినటువంటి మెంబర్ ఎవరండి? యూకే, బ్రిటన్ అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే బ్రెగ్జిట్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మనకి డిసెంబర్ 31తో బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది అఫీషియల్గా. అర్థమైందా? బ్రిటన్, రైట్. సో జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, Vincov-19 novel antibody engineered project to treat COVID-19 cleared for clinical trials. సో రీసెంట్గా మనకి Vincov-19 అనేటటువంటి ఒక నావల్ యాంటీబాడీ ఇంజనీర్డ్ ప్రొడక్ట్ అండి. అంటే ఇది ఇంజనీర్స్ యాంటీబాడీస్ అగెన్స్ట్ COVID-19. యాంటీబాడీస్ అంటే ఏంటి? COVID-19ని యాంటీజెన్ అంటాం. సో COVID-19 లాంటి పారాసైట్ ఏదైతే ఉంటుందో అది మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి. బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన బాడీ ఏం చేస్తుంది? మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ట్రిగ్గర్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి ట్రిగ్గర్ అయ్యి దేన్ని రిలీజ్ చేస్తుంది? యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తుంది కదా. సో Vincov-19 నోవెల్ యాంటీబాడీ ఇంజనీర్డ్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అంటే COVID-19కి ఎగనెస్ట్గా యాంటీబాడీస్ని ట్రిగ్గర్ చేసేటటువంటి ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లినికల్ ట్రయల్స్ క్లియర్ చేయడం అనేది జరిగిందమ్మా. సో అది క్లినికల్ ట్రయల్స్ చేయబోతున్నారంట ఆ డ్రగ్ని. అర్థమైందా? ఇట్ ఈస్ కొలాబరేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, CSIR సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ విన్స్ బయో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కలిపి ఈ తాలూకా ప్రోడక్ట్ని తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఇట్ గాట్ అప్రూవల్ ఫ్రమ్ ద డ్రగ్స్ కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ క్లినికల్ ట్రయల్స్ టు టెస్ట్ అగెన్స్ట్ COVID-19 పాండమిక్. సో క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఈ తాలూకా డ్రగ్ ఏదైతే ఉంటుందో దానికి ఆమోదం అనేది తెలపడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఈ టైంలో నిజంగా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయి సైంటిస్టులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ వీటితో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అబౌట్ Vincov-19 చూడండి అమ్మా. Vincov-19 is an antibody product obtained after immunization of horses with inactivated SARS-CoV-2 virus in communication with adjuvants. మన తాలూకా హార్సెస్ ఏవైతే ఉన్నాయో హార్సెస్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వాటిని ఇమ్యూనైజ్ చేయడం ద్వారా దేనికి? SARS-CoV-2 ఏదైతే ఉంటుందో COVID-2 వైరస్కి ఇన్యాక్టివేటెడ్ SARS-CoV-2 ఏదైతే ఉంటుందో దాన్ని హార్సెస్లో పెట్టి దాని ఇమ్యూనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని ఇమ్యూనైజేషన్ ద్వారా దాని వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ యాంటీబాడీ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో యాంటీబాడీ ప్రొడక్ట్ని తయారు చేయడం అనేది జరిగింది.
సో విత్ సమ్ కెమికల్స్ యాడ్ చేసి. ఇట్ హ్యాస్ ఎ హై న్యూట్రలైజింగ్ కెపాసిటీ అగైన్స్ SARS-CoV-2 వైరస్ని న్యూట్రలైజ్ చేయాల్సేటటువంటి చాలా ఎక్కువ కెపాసిటీ మన తాలూకా విన్కావ్-19 ఏదైతే ఉంటుందో దానికి ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా దీన్ని అరికట్టేటటువంటి శక్తి దానికి ఉంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందమ్మా. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో బుక్ టైటిల్డ్ ఎలిఫెంట్ ఇన్ ద వూంబ్ ఆథర్డ్ బై కల్కి కొయిచిన్. సో జాగ్రత్తగా వినండి అమ్మ. మన తాలూకా ఎలిఫెంట్ ఇన్ ద వూంబ్ అనేటటువంటి బుక్ ఏదైతే ఉంటుందో బుక్ని కల్కి కొయిచిన్ అనేటటువంటి ఒక ఆథర్ రాయడం అనేది జరిగింది. చూడండి, బాలీవుడ్ యాక్ట్రెస్ అయినటువంటి కల్కి కొయిచిన్ ఈజ్ మేకింగ్ హెర్ డిబట్ యాజ్ అన్ ఆథర్ ఆఫ్ ఎ బుక్ టైటిల్డ్ ఎలిఫెంట్ ఇన్ ద వూంబ్. మొదటి పుస్తకం అనేది ఆవిడ రాయడం అనేది జరుగుతుందంట. ఇట్ ఈస్ అన్ ఇల్లుస్ట్రేటెడ్ నాన్ ఫిక్షన్ బుక్ ఆన్ మదర్హుడ్. సో మదర్హుడ్ మీద నాన్ ఫిక్షన్ బుక్ అండి. ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్ బుక్. ఈ మదర్హుడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇలాంటివన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ద బుక్ ఇల్లుస్ట్రేటెడ్ బై వలేరియా పొలియాంకో ఎవరైతే ఉంటారో ఆవిడ. ఇల్లుస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గీయడం అనేది ఎవరు జరిగింది? వలేరియా పొలియాంకో అనేటటువంటి ఒక ఆర్టిస్ట్ గీయడం అనేది జరిగింది. ఆన్ May 8, 2021 Penguin Random House India announced it will be published by this year. సో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు? ఈ ఇయర్ ఇది పబ్లిష్ అయిపోవడం అనేది జరుగుతుంది, ఎలిఫెంట్ ఇన్ ద వూంబ్ అనేటటువంటి బుక్ అని చెప్పడం అనేది జరిగింది. అబౌట్ ద బుక్ డీల్స్ అబౌట్ ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ఫర్ మదర్స్, ఎక్స్పెక్టింగ్ మదర్స్ అండ్ ఎనీవన్ ఈవెన్ థింకింగ్ అబౌట్ మదర్హుడ్. మన తాలూకా ఏం చెప్తుంది ఈ పుస్తకం? ప్రెగ్నెన్సీ గురించి, గర్భధారణ గురించి అండ్ పేరెంటింగ్ ఫర్ మదర్స్ ఎలా పిల్లల్ని పెంచాలని కానీ, లేకపోతే ఎక్స్పెక్టెంట్ మదర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఎనీవన్ హూ ఈజ్ ఎవర్ థింకింగ్ మదర్హుడ్ అంటే త్వరలో తల్లి కాబోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ పుస్తకం అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పి, బాగా ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరిగింది. సో మన తాలూకా కల్కి కొయిచిన్ గురించి చూడండి. కల్కి కొయిచిన్ హ్యాస్ రిటర్న్, ప్రొడ్యూస్డ్ అండ్ యాక్టెడ్ ఇన్ సెవరల్ స్టేజ్ ప్రొడక్షన్స్. చాలా స్టేజ్ ప్రొడక్షన్స్లో ఇవిడ ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది, రాయడం అనేది జరిగింది అండ్ యాక్ట్ చేయడం కూడా జరిగింది. షీ కోరోడ్ ద డ్రామా స్కెలెటన్ ఉమెన్. 2019లో ఈ డ్రామా ఇదేదైతే ఉంటుందో దాన్ని రాయడం అనేది జరిగింది. అదే సహరచయితగా వర్క్ చేయడం అనేది జరిగింది. విచ్ వన్ హెర్ ద మెట్రోప్లస్ ప్లే రైట్ అవార్డ్ అండ్ మేడ్ హెర్ డైరెక్టోరియల్ డిబేట్ ఆన్ స్టేజ్ విత్ ద ట్రాజిక్ కామెడీ లివింగ్ రూమ్ అనేటటువంటి ఒక ట్రాజిక్ కామెడీ ఏదైతే ఉంటుందో దాంతో కూడా ఆవిడ తర్వాత ముందుకు రావడం అనేది జరిగింది. సో ఆవిడ కోరేట్ చేసినటువంటి స్కెలిటన్ ఉమెన్కి ఆవిడకి ప్లే రైట్ అవార్డు మెట్రోప్లస్ ప్లే రైట్ అవార్డు అనేటువంటి అవార్డు కూడా రావడం అనేది జరిగింది. కోచిన్ ఈజ్ ఆల్సో అన్ యాక్టివిస్ట్ అండ్ ప్రమోట్స్ వేరియస్ కాజెస్ రేంజింగ్ ఫ్రమ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. కోచిన్ ఎవరైతే ఉన్నారో సో హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఉమెన్ గురించి హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా ఆవిడ పాటుపడడం అనేది జరుగుతుంది, వర్క్ చేయడం అనేది, పోరాడడం అనేది జరుగుతుంది. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికి వెళ్దామా? చూడండి. సో రాజ్యసభ ఎంపీ అండ్ రినౌడ్ స్కల్ప్టర్ రఘునాథ్ మహోపాత్రా పాసెస్ అవే. ఈయన చనిపోవడం అనేది జరిగిందమ్మా. రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉంటారో ఆయన. అండ్ May 9, 2021 రాజ్యసభ ఎంపీ అండ్ రినౌడ్ స్కల్ప్టర్ రఘునాథ్ మహోపాత్రా పాస్ అవే. ఆయన చనిపోవడం అనేది జరిగింది. రఘునాథ్ మహోపాత్రా అనేటటువంటి వ్యక్తి హీ వాజ్ 78, 78 వయసులో ఆయన చనిపోవడం అనేది జరిగింది. అబౌట్ రఘునాథ్ మహోపాత్రా గురించి మీరు చూసుకుంటే హీ వాజ్ బార్న్ ఇన్ పూరి డిస్ట్రిక్ట్, ఒడిశాలో ఈయన పుట్టడం అనేది జరిగింది. మహోపాత్రా వాజ్ నామినేటెడ్ టు ద రాజ్యసభ ఇన్ July 2018. సో 2018లో ఫర్ ఆర్ట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ దీనిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తుల్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు కదా, ఆ విధంగా మన తాలూకా రఘునాథ్ మహోపాత్రాను కూడా ప్రెసిడెంట్ నామినేట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? ఇన్ July 2018. ఈయన తాలూకా అచీవ్మెంట్స్ చూసుకుంటే మహోపాత్రా వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ ఇన్ 1975 బై ద దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫకీరుద్దీన్ అలీ అహ్మద్. 1975లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ ఎవరైతే ఉన్నారో మహోపాత్రాకి పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. హీ ఆల్సో రిసీవ్డ్ ద థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, పద్మభూషణ్ అవార్డు ఇన్ 2001. 2001లో పద్మభూషణ్ అవార్డు కూడా ఆయనకు రావడం అనేది జరిగింది. ఫర్ హిజ్ పైనరింగ్ కంట్రిబ్యూషన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ అవార్డెడ్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, పద్మ విభూషణ్ ఇన్ 2013. సో సెకండ్ హైయెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటో నాకు కామెంట్ బాక్స్లో అది కూడా తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. ఫార్మర్ ఇండియా హాకీ ప్లేయర్స్ ఎంకే కౌశిక్, రవీందర్ పాల్ సింగ్ పాసెస్ అవే. సో ఇద్దరు ప్లేయర్స్, హాకీ ప్లేయర్స్ ఎంకే కౌశిక్ అండ్ రవీందర్ పాల్ సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ చనిపోవడం అనేది జరిగిందని చెప్తున్నారు. ఆన్ May 8, 2021
ఫార్మర్ 2 ఇండియన్ హాకీ ప్లేయర్స్ అయినటువంటి మహారాజ్ కృష్ణన్ కౌశిక్ అండ్ రవీందర్ పాల్ సింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ చనిపోయారంట మా హాకీ ప్లేయర్స్. మహారాజ్ కృష్ణన్ కౌశిక్ వాజ్ 66, 66 ఏళ్ళు ఆయనకి, అండ్ రవీంద్ర పాల్ సింగ్కి 60 ఏళ్ళు, ఇద్దరు చనిపోవడం అనేది జరిగింది. బోత్ ద ప్లేయర్స్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ హాకీ టీమ్ దట్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ 1980 సమ్మర్ ఒలింపిక్స్ అట్ మాస్కోలో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో 1980లో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి హాకీ టీంలో ఇద్దరు కూడా సభ్యులండి. అబౌట్ ఎంకే కౌశిక్ గురించి మాట్లాడితే చూడండి, ఎంకే కౌశిక్ కీ మెంబర్ ఆఫ్ ఇండియాస్ లాస్ట్ ఒలింపిక్ గోల్డ్ విన్నింగ్ ఇదేదైతే ఉంటుందో మ్యాచ్ ఏదైతే ఉంటుందో టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో కీ మెంబర్ ఎవరు అంటే ఎంకే కౌశిక్ హ్యాడ్ కోచ్డ్ బోత్ ఇండియా సీనియర్ మెన్ అండ్ ఉమెన్స్ టీమ్స్. సో ఇండియా యొక్క సీనియర్ మెన్ అండ్ ఉమెన్స్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాటికి కోచ్గా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. అండర్ హిస్ కోచింగ్ ద మెన్స్ టీమ్ వన్ ఎ గోల్డ్ మెడల్ ఎట్ ద 1998 ఏషియన్ గేమ్స్ ఇన్ బ్యాంకాక్ వైల్ ద ఉమెన్స్ టీమ్ వన్ బ్రాంజ్ ఎట్ ద దోహా ఏషియన్ గేమ్స్ ఇన్ 2006. ఈయన కోచ్గా ఉన్నప్పుడు ఏం జరిగిందంట, 1998లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మన తాలూకా మెన్స్ టీమ్ అనేది గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోవడం అనేది జరిగింది. అండ్ ఉమెన్స్ టీమ్ ఏదైతే ఉంటుందో ఉమెన్స్ టీమ్ దోహా ఏషియన్ గేమ్స్ కండక్ట్ ఇన్ 2006, 2006లో జరిగినటువంటి దోహా ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ కూడా సంపాదించుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎంకే కౌశిక్. నౌ అదర్ అచీవ్మెంట్స్ చూస్తే హీ వాజ్ అవార్డెడ్ ద అర్జున అవార్డ్ ఇన్ 1998, 1998లో ఆయనకు అర్జున అవార్డు అనేది రావడం అనేది జరిగింది. అండ్ 2002లో ద్రోణాచార్య అవార్డు కూడా ఆయనకు రావడం అనేది జరిగిందమ్మా. అదేవిధంగా ఎంకే కౌశిక్ గారికి. ఇప్పుడు రవీంద్ర పాల్ సింగ్ గురించి చూస్తే సింగ్ ప్లేడ్ అట్ ద 1984 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ అండ్ ఆల్సో హీ ప్లేడ్ ఇన్ ద 1979 జూనియర్ వరల్డ్ కప్. 1979 జూనియర్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ దాంతోపాటు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 1984లో జరిగిన వాటిలో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సింగ్ హ్యాడ్ ఆల్సో రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ కరాచీ. పాకిస్తాన్ కరాచీలో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సింగ్ ఇండియాని, మన రవీంద్ర పాల్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది జరిగిందమ్మ 1980లో 1983లో. దాంతోపాటు సిల్వర్ జూబ్లీ 10 నేషన్ కప్ ఇన్ హాంకాంగ్ ఇన్ 1983, 1987లో జరిగినటువంటి సిల్వర్ జూబ్లీ 10 నేషన్ కప్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. 1982 వరల్డ్ కప్ ఇన్ ముంబై, దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది 1982లో హాకీ వరల్డ్ కప్లో. అండ్ 1982 ఏషియా కప్ ఇన్ కరాచీ అమాంగ్ అదర్ టోర్నమెంట్, 1982లో జరిగినటువంటి ఏషియా కప్, కరాచీలో జరిగినటువంటి ఏషియా కప్లో కూడా మన తాలూకా రవీంద్ర పాల్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ఇండియా తరపున. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ప్రతిరోజు ఫాలో అవడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఈజీ అయిపోతాయి. డోంట్ వరీ, ఓకేనా? సో ప్రతిరోజు టెస్ట్ కూడా రాయడానికి ప్రయత్నించండి. చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే మీకు ఇలా అర్థమయ్యేటట్టు బైలింగియల్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేయండి 78938, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా, 78938999553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. లేకపోతే మీకు ట్రయల్ క్లాసెస్ చూసిన తర్వాతే నేను జాయిన్ అవుతాను సార్, ఎలా ఉంటాయో నాకు తెలియాలి అంటే మీకు 1 డే ఫ్రీ ట్రయల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మన యాప్కి యాక్సెస్. అర్థమైందా? ఆ ట్రయల్కి యాక్సెస్ అనేది కావాలంటే మీరు ఏ నెంబర్కి ఫోన్ చేయాలి అంటే ఇక్కడ భారతి మేడం నెంబర్ అనేది నేను పెడతా ఉన్నాను, దానికి చేయడానికి ప్రయత్నించండి. ఇదిగోండి ఇక్కడ నెంబర్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, 9966171428. ఇది భారతి మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి పైన చూపించినటువంటి ఏ కోర్సుకైనా మీరు ట్రయల్ యాక్సెస్ అనేది పొందొచ్చు. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలా తక్కువ కాస్ట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఓకేనా? మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దామైతే. బాయ్ అమ్మ.